హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా బాబుకి అయితే థర్డ్ మంత్ అయితే కంప్లీట్ అయిందండి. థర్డ్ మంత్ కంప్లీట్ అయిందని ఇక్కడ ఫోటోషూట్ అయితే తీస్తున్నాం బాబుకి. మా బాబుకి కరెక్ట్గా అక్టోబర్ 15కి అయితే థర్డ్ మంత్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫోర్త్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అందరూ విష్ చేయండి మా బాబుని అయితే. ఇంకా థీమ్ ఎట్లా చేసాము అనేది అయితే ఇక్కడ మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మేము చేసేది ఎట్లా చేసామనేది ఇక్కడ చూపిస్తున్నాము చూడండి. ఫస్ట్ అయితే సూర్యుని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము బ్యాళ్ళతో. ఇక్కడికి మన అంటే ఈ థీమ్ చేయడానికి ఎటువంటివి అంటే బయట నుంచి మనం ఏం తీసుకోకుండా ఇక్కడే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలని అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను చేసిన విధానం అయితే మీకు చూపిస్తాను. మీకు కూడా ఒకవేళ నెసెసరీ అంటే కావాలనిపిస్తే ట్రై చేయండి, బాగుంటుంది. థీమ్ అయితే అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. ఆల్రెడీ చూసారు కదా అవుట్పుట్ అనేది. సేమ్ సూర్యునిది బ్యాళ్ళతో ఉంటాయి కదా, ఆ బ్యాళ్ళతో అయితే సూర్యుని వేసి తర్వాత గాలిపటం. ఇప్పుడు సంక్రాంతి అనేది ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ రోజు కనుమ కాబట్టి ఈరోజు నేను సంక్రాంతి థీమ్ తీసుకొని గాలిపటంని వేశాను. ఇక్కడ ఇంకా నిచ్చానంటే ఇంకా ల్యాడర్ 3 to 4 అంటే 3 months కంప్లీట్ అయ్యి 4th ఎంటర్ అవుతున్నాడు కాబట్టి నేను అట్లా థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఒక శారీ తీసుకున్నాను ఫస్ట్. అంటే నా శారీనేది దానికి కనిపించకుండా చుట్టూరా బార్డర్స్లో మొత్తం అంతా నింపేసాను అనమాట. చెండు పూలు తర్వాత ఆకులు. ఇక్కడ చూడండి మేము ఎంతమంది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ఒకరు కాదు 3-4 members అయితే ఇక్కడ మేము మా అమ్మ, మా అక్క, నేను, మా హస్బెండ్ మొత్తం అందరము ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాము. అందుకోసం అయితే కొంచెం త్వరగానే అయిపోయింది. ఒకరే అంటే కష్టం అవుతుంది కాబట్టి హెల్ప్ తీసుకున్నాను. అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి మీరు ఎలాగుందో అయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. గాలిపటం చేశాను. తర్వాత ఇంకా ల్యాడర్ ప్రిపేర్ చేశాను. 3 to 4 అయితే ఇక్కడ నేను రాస్తున్నాను. దానికి 4 కంప్లీట్ అయిన తర్వాత రౌండ్గా అంటే అవుట్లైన్ ఉంటుంది కదా, అవుట్లైన్కి మొత్తం నేను పల్లీలు అయితే పెట్టేస్తున్నాను. అట్లా పెట్టడం వల్ల లుక్ అయితే బాగుంటుంది. దానికోసం అయితే ఇట్లా నేను చూస్ చేస్తున్నాను. ఎలా ఉందైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం 3కి తర్వాత 4కి మొత్తం అంతా నేను అవుట్లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మ అయితే ఇక్కడ అన్ని పూలు బార్డర్లో మొత్తం అన్నీ నింపేస్తున్నారు. పూలు తర్వాత మందారం ఆకులు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అండి. ఇట్లా ఉంది అవుట్పుట్ అనేది. నేను ఇంకా మొత్తం 3కి 4కి మొత్తం అంతా లైన్ అంతా ఇచ్చేసి 4 అయిపోయింది. ఇంకా 3కి కూడా ఇచ్చేస్తున్నాను మొత్తం అవుట్లైన్ అనేది. అవుట్లైన్ ఇస్తేనే కొంచెం లుక్ అనేది బాగుంటుంది అనిపించింది. దానికోసం అయితే నేను ఇట్లా శనగిత్తనాలతో అయితే చేశాను. మీరు ఇంకా వేరేటివి మీ ఇంట్లో ఏవైనా ఉంటే వాటితో అయినా కూడా చేసుకోవచ్చు. మొత్తం అవుట్పుట్ అయితే ఇదండి. ఇంకా మా బాబుని తీసుకొని వచ్చి ఇక్కడైతే పండేస్తున్నాను. చూడండి అవుట్పుట్ మా బాబుని తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఉంది అవుట్పుట్. నాకైతే బాగా నచ్చింది, నీట్గా కూడా వచ్చింది. మీకు ఎలా ఉందో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.